శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరికీ కూడా ఒక జాగ్రత్తనైతే చెప్తూ ఉన్నారండి. చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ పూర్తిగా వినండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ ఎదుగుదలను ఆపడానికే వారు నీ మీద ప్రేమను నటిస్తూ ఉన్నారు. అందరినీ గుడ్డిగా నమ్మకు, తెలివితేటలతో మసలుకో తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది బాబా గారు మనకు ఏం చెప్పబోతూ ఉన్నారు. అయితే ఒక్కసారి ఆ బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా బాబా గారి మాటల్లోనే విందాం. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రతి విషయంలో ఆందోళన పడుతూ నీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు. నిన్ను ఎవరో ఏదో అన్నారని ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ ఎదుగుదలతో నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుందని కొంతమంది నీ ఎదుట ఎంతో ప్రేమగా నటిస్తూ నీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు తల్లి. నువ్వు వాళ్ళ మాటలని చాలా త్వరగా నమ్మేస్తూ ఉన్నావు బిడ్డ. నువ్వు ఇలాంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలమ్మా. లేకపోతే ఇలాంటి వారు నీ జీవితంలో ఉన్న ప్రశాంతతను, ఆనందాన్ని పోగొడతారు. అందుకే తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎవ్వరి మాటలు వినకు. నువ్వు కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పారని నువ్వు చేసే పని నుంచి వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నావు. అలా ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకు. ఎందుకంటే నీ ఆలోచన వలన అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. ఆ మంచి నీ కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఎదుటివారు నీ ఎదుగుదలను ఆపేయడానికి వేసే తంత్రాలను గమనించకుండా వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికను ఆపివేస్తావు. ఇలాంటివి అస్సలు మంచి పనులు కాదమ్మా. నీకు ఎన్నో తెలివితేటలున్నాయి. ఏదైనా చేసుకోగలిగే సామర్థ్యం కూడా నీకు ఉంది. కానీ నీలో ఒక లోపం ఉంది బిడ్డ. అదేంటంటే నీ ఎదుటి వారిని నువ్వు గుడ్డిగా నమ్మేస్తావు. ఆ నమ్మకం నిన్ను దెబ్బతీస్తుంది తల్లి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నిదానంగా ఆలోచించు. నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు చాలా చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు బిడ్డ. కానీ ఎదుటివారు నీ దగ్గరకు వచ్చి, నేను చెబుతున్నాను కదా, దీనివలన ఎలాంటి లాభం లేదు, నా మాట విను, నేను నీ మీద ప్రేమతోనే చెబుతున్నాను అని వారు చెప్పగానే వారి మాట నమ్మి నీకు మంచి మార్గం వచ్చే అవకాశాలన్నీ వదిలేసుకుంటున్నావు. ఇలాంటి పని ఎప్పుడూ కూడా చేయకు బిడ్డ. నువ్వు ఎంతో నమ్మకంతో నన్ను పూజిస్తున్నావు కదా. నీకు ఏదైనా సందేహం ఉంటే స్వయంగా నన్నే అడుగు తల్లి. నేను నీకు మంచి దారి చూపిస్తాను. నేను ఎప్పుడూ కూడా నీకు ఆపద వచ్చినప్పుడు నీ చెయ్యి అస్సలు వదలను. నీ మంచి కోరే విషయం ఏదైనా కానీ నేను నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటానమ్మా. నీకు ఏదైనా ఆపద వస్తే ముందుగా నేను నీకు తెలియజేస్తాను. నేను నిన్ను ఆ ఆపద నుంచి కాపాడుతాను. ఎవరో ఏదో చెప్పారని వారి మాట విని నీ భవిష్యత్తు పాడు చేసుకోకు బిడ్డ. అలానే నీతో పాటు నీ వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేయకు. జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించి చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకో తల్లి. నీ తెలివితేటలు ఇంకా నీ ఆలోచనా శక్తి పెరగాలని, నీ కుటుంబం ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని నీ బాబా ఆశీర్వదిస్తున్నాడు. తప్పక నీకు విజయం లభిస్తుంది బిడ్డ. నేను చెప్పే ఈ మాటలు గుర్తించుకో. విజయం నీ సొంతం అవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్.
బాబాగారు ఇలాంటి సందేశాలు ఎన్నో చెప్తూ ఉంటారండి. అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. మనం బాబాగారి మార్గంలోనే నడుస్తున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది మాటలలో, కొంతమంది మాయలో ఈజీగా పడిపోతారండి. ఎందుకంటే వాళ్ళంత తీయగా కబుర్లు చెప్తారు. అంత చక్కగా చెప్తూ ఉంటారు. వాళ్ళు అరచేతిలోనే స్వర్గం చూపించేటువంటి అంత నైపుణ్యం కలిగిన వాళ్ళన్నమాట. ఆ నైపుణ్యం అంతా దేనికి ఉపయోగిస్తారంటే పక్క వాళ్ళని నాశనం చేయడానికి, వాళ్ళు కృంగిపోతూ ఉంటే వీళ్ళు ఆనందించడానికి ఉపయోగిస్తారండి అలాంటి తెలివితేటలన్నీ. అలాంటి వలలో మీరు పడొద్దు అని ఈరోజు బాబాగారు తన బిడ్డలనందరినీ కూడా హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే స్టార్టింగ్‌లో మీకు చెప్పిందేందంటే ఒక జాగ్రత్త చెప్తున్నారు బాబాగారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ జాగ్రత్త ఏంటంటే ఇదే అండి. కొంతమంది వాళ్ళ చేతుల్లో గాని మనం మోసపోతే మన జీవితమే కోల్పోతామండి. అలాంటి దెబ్బలు తగులుతాయి. అది ఆర్థికంగా గాని, మానసికంగా గాని ఎలాగైనా సరే అలాంటి దెబ్బ తగిలినప్పుడు మనం కోలుకోవడానికి కొన్ని జన్మలు సరిపోవండి. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మీరు వినండి. అది మంచిదో కాదో మీరు సొంతంగా నిర్ణయించుకొని, సొంతంగా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. అంతేకాని వాళ్ళు చెప్పారు, వాళ్ళు నా మంచికే చెప్తారని మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఒక నిర్ణయం తీసుకొని దానివల్ల మీరు లాస్ అయినా సరే, అది మీ నిర్ణయమే కనుక మీరు పెద్దగా బాధపడరు. కానీ పక్కన వాళ్ళ నిర్ణయం తీసుకొని మీరు సక్సెస్ అయినా సరే, దాంట్లో మీకు సంతృప్తి ఉండదండి. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నది మీరు కాదు. ఎవరో పక్కవాళ్ళు. ఆ విజయం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఎలాంటి నిర్ణయమైనా సరే, మీ జీవితంలో తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా సరే, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, అది సొంతంగా మీ నిర్ణయమే అయ్యుండాలి. పక్క వాళ్ళ సలహాలు మాత్రమే మీరు తీసుకోవాలి. దాంట్లో ఎంత నిజముంది, ఎంత అబద్ధం ఉందో మీరు అన్వేషించి, దాంట్లో ఒక మంచి సొల్యూషన్‌ని మీరు వెతుక్కోవాలి ఫ్రెండ్స్. మనం మన జీవితంలో ఎదిగితే దానికి కారణం మనం తీసుకున్న నిర్ణయాలే అయ్యుండాలండి. ఒకవేళ ఏదో ఒక చోట మనం కింద పడినా సరే, దానికి కారణం కూడా మన నిర్ణయమే అయ్యుండాలి. అలాంటప్పుడు మాత్రమే తర్వాత ఏం స్టెప్ ఏయాలని చెప్పేసి మనకు అర్థమవుతుందండి. అలా కాకుండా ఏదో మంచి జరుగుతూ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు విని ముందుకు వెళ్తూ ఉన్నామనుకోండి, ఏదో ఒక సమయంలో ఒడిదుడుకులు రావడం సహజమండి. ఆ తరువాత వాళ్ళు చెప్పడం మానేస్తే, వాళ్ళు సలహాలివ్వడం మానేస్తే, మన భవిష్యత్తేంటో మనకు కనిపించదండి. మనకు ఆ తర్వాత ఏం స్టెప్ ఏయాలో కూడా తెలీదు. మన జీవితం అక్కడికి ఆగిపోతుంది. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, ఏ విషయమైనా సరే మీరు నిర్ణయించుకొని అది మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని పూర్తి విశ్వాసంతో, పూర్తి ఆలోచనా శక్తితో మీరు నిర్ణయం తీసుకోండి. మనం సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయంలో కొంత ఆలస్యం అవ్వచ్చండి. కానీ దాని ద్వారా మనం చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అదే మన భవిష్యత్తులో మన ఎదుగుదలకు తోడ్పడుతుంది అని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ కూడా తన సందేశం రూపంలో చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా బాబాగారు ఏం చెప్తున్నారో ఒక్కసారి గమనించండి. మీకే అర్థమవుతుంది. మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. ఒకవేళ బాబాగారు ఈ సందేశంలో చెప్పినటువంటి తప్పులు గాని మీరు చేస్తూ ఉన్నట్లయితే వెంటనే వాటిని సరిదిద్దుకోండి ఫ్రెండ్స్. ఆ రోజు నుంచే మీ జీవితం మారడం మొదలవుతుందండి. శ్రద్ధ, సబూరితో ఉంటూ వాళ్ళు కోరుకున్న జీవితం కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఒక సంతోషకరమైనటువంటి భవిష్యత్తుని ప్రసాదిస్తారు ఫ్రెండ్స్. దీంట్లో ఎలాంటి సందేహం లేదండి. ప్రతి బాబా బిడ్డకి కూడా మంచే జరుగుతుంది. మీరు ధైర్యంగా, నిశ్చింతగా ఉండండి ఫ్రెండ్స్. బాబాగారు చెప్పినటువంటి ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో చేసుకోండి. వెంటనే మీ జీవితం మారుతుందండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.